గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం పడిన ప్రతిసారి దాదాపుగా 140 చోట్ల వాటర్ స్టాగ్నేట్ అవుతున్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అయితే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను చాలా వరకు తగ్గించాలనేటువంటి ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు వర్షపు నీళ్లు ఆగిన చోట ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షం ఎక్కువ పడినప్పుడు నీళ్లు చాలా చోట్ల స్టాగ్నేట్ అయ్యి దానివల్ల వెహికల్స్ ఆగిపోవడము, ట్రాఫిక్ జాములు అవ్వడము, 10-15 నిమిషాల్లో వెళ్లాల్సిన వాళ్ళు కూడా గంటల తరబడి రోడ్ల మీదే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంతకీ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఆలోచన చేసినటువంటి కొత్త ప్రణాళిక ఏంటి, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఈ వర్షాకాలంలో తీసుకుంటున్నట్లు ప్రస్తుతం అధికారుల పనితీరు చూస్తే తెలుస్తుంది. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 141 ఉన్నాయనేది అధికారులు గుర్తించారు. అంతకుముందు చాలా ఎక్కువ ఉండే, క్రమేణా వాటిని తగ్గించుకుంటూ వస్తున్నాము అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈసారి వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దానికి అనుగుణంగా గత 4.5 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులను ఈసారి ఉత్పన్నం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవుతుందని గుర్తించారు. అయితే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా సంపులను నిర్మించాలని అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిసైడ్ అయినట్లు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాము. రాజ్భవన్కి పక్కనే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ వర్షం పడిన ప్రతిసారి కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక ప్రస్తుతం మనం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు ఉన్నాము. ఇక్కడ చాలా వరకు నీళ్ళు ఆగిపోతుంటాయి. ఇక్కడ నీళ్లు ఆగకుండా ఉండేందుకు అధికారులు చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఒకసారి మనం ఇటువైపు చూస్తే ఇవన్నీ కూడా అనేక విధాలుగా మరమ్మతులు చేసినారు, అనేక ప్రయత్నాలు చేసినారు. ఎమర్జెన్సీ టీంలకు మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం కదా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఇక్కడనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఎందుకంటే వర్షం పడితే ఇది విఐపి మూమెంట్, రాజ్భవన్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక సంపు నిర్మించాలని అధికారులు భావించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ సంపుకి సంబంధించిన ఇతర పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఇగో మనం అధికారులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మనం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు మనం పెద్ద ఒక మార్కింగ్ చూడొచ్చు. మొత్తం ఇగో ఈ థ్రెడ్తోని మొత్తంగా ఒక మార్క్ చేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో ఒక సంపు నిర్మిస్తే నీళ్లు ఆగకుండా ఉంటాయి అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న దానకిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత ఇవాళనే పనులు ప్రారంభం అవుతున్నాయి. అంటే వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు అధికారులు కొంత సీరియస్గానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. మార్కింగ్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. ఈ వాటర్ స్టాగ్నేట్ పూర్తి స్థాయిలో తక్కువ అవుతుంది అనేది అధికారులు కొంతమేర అంచనా వేస్తున్నారు. నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కూడా వస్తున్నారు. మేడం, ఇక్కడ కొత్తగా సంపు నిర్మించబోతున్నారా వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఉండేందుకు? అవునండి, సంపు అంటే హోల్డింగ్ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా వాటర్ మనకి ఏదైతే సర్ఫేస్ వాటర్ హోల్డింగ్ ఏరియా కోసం అనేసి నిర్మిస్తుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందే ప్రతిసారి వర్షం నీళ్ళు ఆగుతాయి, చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దాన్ని తగ్గించేందుకు ఈ సంపు కడుతున్నట్టున్నారు. అవునండి, మనకేంటంటే మెయిన్గా క్యారేజ్ వేలో వాటర్ వెళ్లకుండా ఉండడానికి వాటర్ అంతా ఇక్కడ హోల్డింగ్ అయ్యేటట్టు, తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ మనము పంపింగ్ చేస్తాము. డౌట్, ఇప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లోనే మీరు పెద్ద మార్కింగ్ చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో తవ్వబోతున్నారా ఇక్కడ? అండ్ ఒకవేళ తవ్వుతే అంటే రాకపోకలకు కానీ లేకపోతే మీద ఏమైనా కవర్ లాంటిది ఏమైనా కప్పుతారా? తవ్విన తర్వాత ఎట్లా ఉంటుంది వాటర్? ఎట్లా వెళ్తాయి? వాటర్ మా స్లాబ్ వేస్తాము, జస్ట్ లైక్ బాక్స్ డ్రైన్ లాగానే 3 బాక్స్ డ్రైన్స్ లాగా కడతాము. బాక్స్ డ్రైన్స్ లాగానే హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి. అంతే
అండ్ పంపింగ్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ మన ఏదైతే వర్షం ఇదైన తర్వాత పంపింగ్ చేసుకుంటాం మళ్ళీ. మేడం నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఇక్కడ మీరు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు, అయినప్పటికీ కూడా వాటర్ ఆగుతున్నాయి అంటే హుస్సేన్ సాగర్ పక్కనే ఉంది, రివర్స్ కొడితే మళ్ళీ ఎక్కువ వాటర్ పైకి వచ్చేటువంటి ఆస్కారం ఉండదా? లేదు, అందుకనే వర్షం తగ్గిన తర్వాత అప్పుడు మనము పంపింగ్ చేస్తాము. వర్షం నీళ్ళు ఏదైతే వచ్చినట్టు దీంట్లో హోల్డింగ్, అంటే మనకు వర్షం వచ్చింది వాటర్ వచ్చింది దీంట్లో హోల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ వర్షం తగ్గిన తర్వాత పంపింగ్ చేస్తాం మనము. ఇప్పుడు ఎన్ని రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే సడన్గా రేపు వర్షం పడ్డా లేకపోతే ఇవాళ సాయంత్రం వర్షం పడ్డా పనులు ఆపేసే పరిస్థితి ఉంటుంది కదా. సో మీ అంచనా ఏంది, ఒకవేళ వర్షం పడకపోతే ఎప్పటి వరకు మొత్తం కంప్లీట్ చేయాలి? 3 monthsలో కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాము. మ్యాక్సిమం 3 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఈ వర్షాకాలంలో లోపు మాత్రం పూర్తి కదా, అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లోపు మాత్రం? 3 months అయితే మినిమం పడుతుందండి. యూటిలిటీస్ చాలా ఉన్నాయి, యూటిలిటీస్ అవన్నీ షిఫ్టింగ్ చేసుకుంటూ చేయాలి కదా. కేబుల్స్, మెయిన్గా కేబుల్స్ చాలా ఉన్నాయి, ఆ కేబుల్స్ షిఫ్టింగ్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి వస్తుంది. మేడం ఇప్పుడు ఈ ఖైరతాబాద్ జంక్షన్, ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు అండ్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర, ఈ 3 ప్రాంతాల్లో నిన్న విజిట్ చేసినారు కదా, అనువైన ప్రాంతాలు గుర్తించినారంటే మనము ఇంత పెద్ద మొత్తంలో తవ్వడానికి అవసరం కదా? యాక్చువల్గా లేక్ వ్యూ ఒకటి, కేసీపీ జంక్షన్, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర, నెక్స్ట్ ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఆల్రెడీ ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ ప్లేసెస్లో మాత్రం ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అంటే వాటర్ ఇట్లా స్లోప్లో ఉండే ప్రాంతాల్లో కట్టబోతున్నారా? స్టాగ్నేషన్ పాయింట్స్ చూసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఈసారి ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి జనానికి కానీ హైదరాబాద్ వాసులకు కానీ ఒక మంచి వార్త, గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వాటర్ స్టాగ్నేట్ కాకుండా జనాలకు ఇబ్బంది కాకుండా చూడగలిగే ప్రయత్నం అయితే మేము చేస్తున్నామని చెప్పదలుచుకున్నాం. డ్రైవర్ లెవెల్ బెస్ట్ మేము ట్రై చేస్తున్నాం, ఇంకా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం కదా ఏదైనా సార్. సో అధికారులు వాళ్ళ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు. ఇగో ఇటువైపు మనం చూస్తున్నాం, జేసీబీతో ఇప్పుడు పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ పెద్ద మార్కింగ్, మొత్తం ఇంత పెద్ద మార్కింగ్ చేశారు, ఇది మొత్తం కూడా తవ్వబోతున్నారు. ఈ మొత్తం తవ్వి ఒక పెద్ద సంపు లాంటిది నిర్మించబోతున్నారు. దాదాపుగా 10 లక్షల లీటర్ల వాటర్ని స్టోర్ చేసేందుకు నిర్మించి, వర్షము పడిన ప్రతిసారి కూడా వాటర్ స్టాగ్నేట్ రోడ్డు మీద అవ్వకుండా నేరుగా ఇందులో అవుతాయి. వర్షం ఆగిపోయిన తర్వాత ఈ వాటర్ని బయటికి పంపు చేస్తామనేది, అంటే నాలాలోకి పంపు చేస్తామనేటువంటి అంశాన్ని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేశారు కాబట్టి అనువైన ప్రాంతాలను, అనువైన ప్రదేశాలను కూడా గుర్తించారు. దాదాపుగా 20 కోట్లతో ఈ ఖైరతాబాద్ జంక్షన్ పరిసరాలు, అంటే ఖైరతాబాద్ జంక్షన్ 1, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఆర్టీఏ ఆఫీస్తో పాటు పక్కనే ఇంకో చౌరస్తా ఉంటుంది, అక్కడ కూడా చాలా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. సో ఈ 4 ప్రాంతాల్లో పంపు ఉత్తమ పెద్ద సంపు నిర్మించేందుకైతే పనులు స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎస్, మనం ఇంకో ప్లేస్కి వచ్చినాము. ఇది కేసీపీ సర్కిల్ అంటారు. జిహెచ్ఎంసి వాళ్ళు ఈ జంక్షన్ని కేసీపీ జంక్షన్గా పిలుస్తారు. అయితే ఇది ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్ళే రూట్ అండ్ బంజారాహిల్స్ తాజ్ కృష్ణ డౌన్ నుంచి వస్తే మనం ఈ డౌన్లోకి వస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ వెళ్తే పంజాగుట్ట మెయిన్ రోడ్కి జంక్షన్ దగ్గరికి వెళ్తాం. అయితే వర్షం పడిన ప్రతిసారి ఇగో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇగో ఈ డ్రైనేజ్ మూతలు ఏవైతే కనబడతా ఉన్నాయో ఇక్కడ ప్రతిసారి వర్షం కొంచెం పడినా సరే చాలాసేపు వాటర్ స్టాగ్నేట్ అవుతాయి. ఈ రోడ్డు చాలా చిన్నది, చాలా వెహికల్స్ ఆగిపోతాయి, వాటర్ చాలా వరకు ఆగిపోయి వెహికల్స్ మూమెంట్కి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండేందుకు అగో ఆ ఫుట్పాత్ కింద మనం చూస్తూ ఉన్నాం కదా, డ్రైన్లు అంటారు వాటిని. ఆ డ్రైన్లు అంటే జాలీలు కనబడతా ఉన్నాయి కదా, ఆ జాలీలో నుంచి వాటర్ పోయేందుకు అక్కడ కూడా ఏర్పాట్లు చేసినారు. అయినప్పటికీ కూడా వాటర్ స్టాగ్నేషన్ అనేది ఇక్కడ తగ్గలేదు. అయితే ఇగో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటువైపున కూడా వాటర్ వెళ్ళేందుకు ఇంకా ఎక్కువ జాలి లాంటివి, అంటే అవి డ్రైనేజ్ మూతల్లా కనబడుతున్నాయి కదా మనకి పక్కనే, స్టీల్వి అంటే ఐరన్వి. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి లోపల చూడవచ్చు, వాటర్ ఇంకా ఇందులో ఉన్నాయి. అంటే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ ఇందులోకి వెళ్ళిపోయేటందుకు అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఆగలేదు. అయితే సో ఇట్లా కాదు అని చెప్పి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ఒక పెద్ద సంపు నిర్మించాలని ప్లాన్ చేసినారు, ఆ విధంగానే ఇక్కడ కూడా
ఒక పెద్ద సంప్ నిర్మించాలని, దాదాపుగా 10 లక్షల లీటర్ల వాటర్ పట్టే విధంగా ఒక పెద్ద సంప్ నిర్మించబోతున్నారు. ఆ సంప్ నిర్మిస్తే రోడ్ల మీద ఆగే వాటర్ మొత్తం కూడా ఆ సంపులోకి వెళ్ళిపోతుంది. ఆ సంపులోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. వాటర్ స్టాగ్నేషన్ పెద్దగా కనిపించదు, జనాలకు కూడా పెద్దగా ఇబ్బందులు రావు అనేది అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఇగో ఈ రోడ్డు ఒకసారి మనం చూద్దాము. ఇది ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు. ఇగో ఒకసారి వెహికల్ మూవ్మెంట్ చూడొచ్చు. ఆ ఎదురుగానే మనకి ఆర్టీఏ ఆఫీసు కనబడుతుంది. అగో అది ఆర్టీఏ ఆఫీసు. ఆర్టీఏ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఈ కేసీపీ జంక్షన్ దగ్గర ఓ పెద్ద సంప్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. హైదరాబాద్ సెంట్రల్లో అత్యధికంగా వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి మరొక పాయింట్ ద్వారకా హోటల్ టర్నింగ్. ఇది లకడికాపుల్ లోని ద్వారకా హోటల్ దగ్గర ఉన్నటువంటి టర్నింగ్. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. చాలా ఎక్కువ వెహికల్స్ ఫ్లోటింగ్ ఉంటుంది. మనం ఇక్కడ ఇటువైపు చూడవచ్చు. ఇది లకడికాపుల్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే డీజీపీ ఆఫీస్తో పాటు రవీంద్ర భారతి, అక్కడ నుంచి రైట్ తీసుకుంటేనేమో అటువైపు నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ బంజారా హిల్స్ మాసప్ ట్యాంక్ వెళ్తాము. ఇటువైపు లెఫ్ట్ తీసుకుంటేనేమో సెక్రటరేట్ వెళ్తాం. కానీ ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఇగో ప్రస్తుతం నేను చూపిస్తూ ఉన్నాం కదా, నిలబడి ఉన్నా, ఇక్కడ ఏవైతే డ్రైనేజ్ మూతలు మనకు కనబడతా ఉన్నాయో ఇక్కడ చాలా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. ఇగో అసలు వర్షం లేదు, అయినప్పటికీ కూడా డ్రైనేజ్కి సంబంధించినటువంటి నీళ్ళు ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఏనా ఇక్కడ వర్షం పడినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఫుల్ ఘోరం ఉంటుంది ఇక్కడ, మొత్తం నిండిపోతుంది. ఇడిదాకా నీళ్ళు పో ఏం లేవు. ఆ డైరీస్ వాళ్ళు వస్తారు, ఇక్కడ బట్టపార పెట్టి ఫోటోలు తీసుకొని పోతారు, పని చేయరు ఏం చేయరు, అంతే. ఏదంటే మా సార్ అట్లా చెప్తాడు అంటారు. బాగా నీళ్ళు అవుతాయా? ఫుల్ ఆగుతాయి, ఆడదాకా ఆగుతాయి. ట్రాఫిక్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది మాకు కూడా. దుకాణం బస్సు పోయిందంటే నీళ్ళు వస్తాయి ఆడదాకా. మీదేనా దుకాణం ఇది? మాదే, అది మాదే, ఇది మాదే, మా సేట్ ఆయన. ఇప్పుడు ఈడ ఈ వాటర్ ఆగుతున్నాయి కాబట్టి ఒక పెద్ద సంపు నిర్మిద్దామని ప్లాన్ చేశారు. అంటే రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాయంట. వర్షం ఆగిపోయిన తర్వాత ఆ వాటర్ని మళ్ళీ బయటికి వదులుతారంట. అట్లా నడుస్తాయి, ఎట్లా సంపు వేస్తారు మెయిన్ రోడ్లో. 10 లక్షల లీటర్లు నిలిచిపోయే ఒక పెద్ద సంపు. ఇంట్లో మనం కింద సంపు కడతామా, అట్లా పెద్ద సంపు 10 లక్షల లీటర్లు అలా ఆగేటట్టు కడతారట. ఓకే, వేస్ట్ ఇంకో ఇక్కడ పైప్ లైన్ వేస్తే పోతాయి నీళ్ళు. ఇక్కడ పెద్ద పైప్ లైన్ ఉంది, అది సాఫ్ చేస్తలేరు. ఇప్పటికి చూడు మట్టి, అగో మొత్తం మట్టే ఉంటుంది. ఆ సంపులు గింపులు ఈ మెయిన్ రోడ్లో పనికిరావు. మెయిన్ రోడ్ కాదు అంటే కొంచెం ముంగల చూసి పైప్ వేస్తారేమో మేబీ. ఇది వేయాలి మెయిన్, ఇది క్లీన్ చేయాలి. పెద్ద పైప్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఏంటంటే 10-20 ఏళ్ళ కింద అది వేసి గుంజిర్రు, ఇప్పుడు ఓడి చేస్తలేడు. అది ఇది కూడా ఏం లేవు, 2 గంపల మట్టి తీసాడు వెళ్ళిపోతాడు అంతే. పని చేయరు ఫోటో తీసుకొని పోతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే ఈ ప్లేస్లో వాటర్ నీళ్ళు ఆగుతాయంట, అధికారులు గుర్తించినారు. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా చెప్తున్నారు. ఓకే, అయితే అవును పెద్ద సంపు కడతారంట, 10 లక్షల లీటర్లు వాటర్ పోయే సంపు కడతారట. సో రోడ్ల మీద ఆగే నీళ్ళు మొత్తం ఆ సంపులోకి పడిపోతాయట. సంపు ఇప్పుడు రేపేళ్ళలో స్టార్ట్ చేస్తా చేయరు. 20 ఏళ్ళ మేము చేయబట్టి, 20 ఏళ్ళ నేను చూడబట్టి. జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు మీద నమ్మకం అప్పటి నుంచే లేదు. నేను చూడబట్టి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఇవన్నీ కథలు, ఇవన్నీ ఈ మన బిల్డింగ్ సంపు కట్టడానికి. మెయిన్ రోడ్ ఇది ఏరియా ఉంది చెప్పు, ఏ ఏరియా నుంచి సంపు చెప్పు నాకు. ప్రతి ఒక్క ఏ ఏరియాలో సంపు కట్టిండ చూపెట్టమని. ఇప్పుడు మొత్తం 11 ప్లేసులు గుర్తించిన ఆల్రెడీ అక్కడ కడతారట. లేదు ఇప్పుడు కట్టరు, అవన్నీ మాటలే. కాలు ఒక్కటే, వాళ్ళకి ఒకటే పైప్ లైన్లు సాఫ్ చేయమని మట్టి నిండింది సరిపోతుంది, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ సంపులు గింపులు మెయిన్ రోడ్ పనికిరావు, బస్సులలో కూడా పనికిరావు. ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర మాత్రం పనులు స్టార్ట్ అయ్యాయి. ఖైరతాబాద్ జోన్లో అంటే ఈ 11 పనులకు గాను దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్లు అధికారులు చెప్పారు. అండ్ ఆల్రెడీ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఈఎన్సీ జియావుద్దీన్, ఆర్ఎండ్బి అధికారులు గ్రౌండ్ లెవెల్లో విజిట్ కూడా చేసినారు. మరి అన్నమైన ప్రాంతాలు గుర్తించినాం ఆల్రెడీ అనేటువంటి మాట చెప్తున్నారు. మరి జనాలేమో ఎట్లా కడతారు, రోడ్డు మీద సంపుల దగ్గర ఎట్లా కడతారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్, డౌట్ రేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ కాదన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే సరే జనాలు ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళు ఆగుతున్నాయి కాబట్టి ఒక ఆలోచన చేసింది. మున్సిపల్ అధికారులు దానికి ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేసినారు, గ్రౌండ్ లెవెల్లో తిరిగినారు, ఒక ఆలోచన అయితే చేసినారు. మరి అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా, నెగటివ్ రిజల్ట్ ఇస్తుందా, ఎంతవరకు వయబుల్ అనేది మనకి రాబోయే రోజుల్లో ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఓవరాల్గా
హైదరాబాదులో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర పంపుల నిర్మాణం, జిహెచ్ఎంసి అధికారుల పనితీరు, హైదరాబాద్ నగరవాసుల ఆలోచన పైన పూర్తి అప్డేట్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.